హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మేమైతే మా చిన్నప్పుడు ఆడే ఆట అష్టాచమ్మ, బారకష్ట, పిచ్చలాట అంటారు ఈ ఆటని. ఆట ఈరోజు మేము మా వాళ్ళందరితో కలిసి ఆడబోతున్నాం ఫ్రెండ్స్. మీ అందరితో షేర్ చేసుకోవాలని నాకు అనిపించింది, అందుకని మీతో షేర్ చేసుకుందామని ఈ ఆట ఆడుతున్నాం. ఫస్ట్ దానికైతే చింతపండు తీసుకోవాలి. ఇలా చింతపండుతో ఏం ఆట ఆడతారని అనుకుంటారు కదా. చింతపండులో ఇలాంటి పిచ్చలు ఉంటాయి కదా, చింతపండు లోపల ఉన్న పిచ్చలు, అవి ఏరుకోవడానికి ముందు పాత చింతపండు కానీ మన ఇంట్లో ఏ చింతపండు ఉన్నా అది తీసుకోవాలి. చింతపండులో నుంచి మనకి నచ్చిన పిచ్చలు అంటే కొంచెం బాగున్న పిచ్చలు ఇలాంటివి తీసుకోవాలన్నమాట. ఈ పిచ్చల్ని బాగా రుద్దాలి ఇలా, తర్వాత ఆటకు సిద్ధమైతే. తీసుకున్న పిచ్చల్ని ఇలా రోడ్డు మీద గరుగ్గు ఉన్న దగ్గర ఇలా వేసి రుద్దాలి. ఇది ఇది ఇలా రుద్దినప్పుడు ఇలా అయింది అనమాట. వైట్గా అయింది. రుద్దే కొద్దీ ఇలా అయిపోయిద్ది అనమాట. నాకు వెళ్ళిపెట్టు వీడియో కూర్చో. ఫ్రెండ్స్, నా చిన్నప్పుడు మేము పిచ్చిలాట ఆడుకునేటప్పుడు ఇలా గచ్చు అనేది ఉండదన్నమాట. అప్పుడు మా ఊర్లో అన్నీ పూరిళ్ళే ఉండేవి. తొట్టి ఉండేది కదా, మంచినీళ్ళ తొట్టి, అదొకటే గచ్చు ఉంటుంది. ఆ తొట్టికేసి రుద్దేవాళ్ళం అనమాట ఇవన్నీ. ఇప్పుడు తొట్లు పోయి అన్ని డ్రమ్ములు అయినాయి అట్ట. అందుకని ఇప్పుడు తార రోడ్డు ఉంటే ఆ రోడ్డుకేసి ఇలా ఇలా అంటున్నా. అదొక మంచి జ్ఞాపకం. అందరు ఎవరిళ్ళల్లో వాళ్ళు ఇంక పిచ్చలు రుద్దుకుంటా ఉంటారట సాయంత్రం మధ్యాహ్నం పూట అంతా ఆడుకోవటానికి. ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండి అనిపిస్తుంది. ఓకే, పిచ్చలు రుద్దటం అయితే కంప్లీట్ అయిపోయింది. మనమే ఆడుకుందాం. రుద్దిన పిచ్చలన్నీ ఇలా వైట్గా చేసుకోవాలి. వైట్గా అయిపోయినాయి అనమాట. చెప్పడానికి సరిపోదు. రెడ్ కలర్ ఒక సైడ్, బ్లూ కలర్ ఒక సైడ్ పెట్టుకోవాలన్నమాట. ఇది ఒక టీము, ఇది ఒక టీం. రెడీనా? ఇక గేమ్కి సిద్ధమైపోదాం. గీయాలి. చాక్ పీస్ తడుపుకొని రాక. మనం రుద్దిన పిచ్చలన్నీ ఇలా ఒక సైడ్ ఏమో బ్లాక్, ఒక సైడ్ ఏమో వైట్ ఉంటాయి. ఇప్పుడు మనం వీటితోనే ఆట ఆడేది. ఇలా 2 గాజులు ఉంటాయి. ఆ గాజులు తీసుకొని కాయిన్స్ కోసం వాటిని ఇలా రెడ్ ఒక పక్క, ఇదేంటిది ఏ కలర్? బ్లూ ఒక పక్క. ఓకే, మళ్ళీ తింగిరి ఒకరికెళ్ళి నవ్వేద్ది. ఒక తడి చాక్ పీస్ తీసుకోవాలి. అప్పుడైతే మేము బండల మీద గీసేవాళ్ళం, ఇప్పుడు బండ లేదు ప్రస్తుతానికి. దీని మీద గీస్తున్నా, ప్యాడ్ మీద. ఏడు స్ట్రైట్ లైన్స్ ఇలా గీసుకోవాలి. వీటి మీద మళ్ళీ అడ్డం 7 గీయాలి. 1 2 3 4 5 6 7. జయంతి వీడియోలో పడాలా? నెక్స్ట్ వీడియో కానీ పడ. వద్దులో మూసుకుని ఈ వీడియోలో వద్దులే. అయితే ఇటు రా జయంతి. ఫైనల్లీ గేమ్ బోర్డ్ అయితే ఇదనమాట. దీన్ని గెస్ట్ అంటారు. అంటే దీంట్లో ఉంటే కాయని చంపడానికి వీలు కుదరదు అనమాట. వీటిల్లో ఉంటే చంపేయచ్చు. ఇలా అడ్డంగా గీసిన వాటిలో ఇంటూ ఉన్న మార్క్ వాటిల్లో ఉంటే మాత్రం చంపడానికి లేదు. సేఫ్గా ఉంటాయి. ఎవరి కాయిన్స్ వాళ్ళు ఇలా పెట్టుకోవాలి. బ్లూ టీమ్ బ్లూ, రెడ్ రెడ్. నేను రెడ్, ఈ పిల్ల బ్లూ. బ్లూ, మా ఆయన బ్లాక్. ఫస్ట్ మన దగ్గర ఉన్న ఈ పిచ్చలు తీసుకొని ఇటు టనాలి వాటి కానీ ఇలా వేయాలి. 4 వచ్చింది కాబట్టి నా కాయిన్స్ దిగవు. ఫస్ట్ 5 అన్న పడాలి, 6 పడాలి. ఫస్ట్ 5 6 7 దో
ఎంబడాలి. అవి పడితేనే మన కాయిన్స్ కిందికి దిగుతాయి. లేకపోతే నువ్వు ఎంతసేపు 4, 3, 2 ఎన్ని వేసినా కాయిన్స్ రావన్నమాట. ఒకసారి 5 పడిన తర్వాత ఇంక 2, 3 ఎన్ని వచ్చినా ఇంకా గేమ్ స్టార్ట్ చేయొచ్చు. నాకు 6 వచ్చింది. నాది 6 ఉంది. నాకు 6 వచ్చింది. నా 6 2 6 2 6 4 2 6 కాబట్టి ఇటు పెట్టుతున్నానని చెప్పు. ఇది నువ్వే చెప్పుకో, నాది నేనే పెట్టుకుంటా. నా 2 6 కాబట్టి నేను ఇప్పుడు ఒక 6కి కాయలు దించుకుంటా, ఒక 6కి ఇక్కడ గెస్టాలో పెట్టుకుంటా. 4 ఇంకోసారి 5 పడ్డప్పుడే ఇది దిగిద్ది. నెక్స్ట్ నేను దేవుడా ఈరోజు ఎలాగ నువ్వు ఓడించాలి. నేను తట్టెక్కించుకోకుండా ఉండాలి. 5 5 4 కాబట్టి 5 కాయలు దిగి 4కి. ఇప్పుడు 5 మీద 5 పడుతుంది. 5 కాయ దించుకో, లేకపోతే ఎట్ట చంపుతావు. 3 5 2 5కి ఇలాగ 2కి 3 4 పెట్టు. ఇప్పుడు ఆటకెళ్ళి పెట్టు. ఇప్పుడు నేను ఒక 5 వేసి కాయలు దింపి ఇంకొక 5 వేసినంటే ఇది లేసిద్ది. 2 5లు ఈ దేవుడా. 5 6 పడాలి. 2 3 5 6 3 ఎంతనా 2 5 కానీ 2 కానీ ఇక్కడ 2 5లు కానీ 2 కానీ దగ్గర తీసుకురా. కనబడుతుందా? ఈ నుంచి 5కి లేపు. గేమ్ అయిపోయింది. ఇంకా తీసేస్తున్నాం. మళ్ళీ ఫస్ట్ నుంచి. ఇది సంపుడు ఆటేను. పండాట వేరే ఉంటుంది. పండాట అంటే లోపలంతా తిప్పాలన్నమాట. ఇప్పుడు ఇది నెక్స్ట్ ఆడతాం. నీకు సుఖం రాగట్లేదు. మేము నీకేం చెప్పినా నేను పెట్టి నాకేమన్నా 1 2 3 4 పెట్టుకో. 5కి 3కి అయినా మీకు ఇటు రాదుగా. రాదులే కానీ చెయ్యవుతీ 3 వేసినావు. ఒక 10 2 ఎందుకమ్మ గెస్ట్ అయ్యాడు. దోయం పడితే 2 తత్తాయి. ఇగో పప్పులు. ఒక 5 పడమ్మా. 6 చూసుకో జయంతి. 6 2 6 3 అని పడి సావాల. గెస్ట్ 6కి 2 కూడా ఎక్కదు. ఇప్పుడేమి దోయాల కింద ఇందాకటి నుంచి అక్కడే ఉంది. నువ్వు దాన్ని సంపాలని ఆడపడుతున్నాయి అక్క. 3 సార్లే గెస్ట్ పెట్టుకో. 4 ఉన్నాడు రయ్యా. సై ఒక్కటి కూడా నీకు కూడా చేస్తుంది. 4 దారుణంగా ఉంది మరి అసలుకి. కన్నాలు పడట్లా ఇందాకలు ఎంత తెగబడ్డాయి. అందుకే కింద కూర్చుందాం. ఆగు 4 ఉండు మే. 4 మాది. 4 ఆడ పెట్టాలి అర్థం కాదు. 4 ఆడ పెట్టాలి అర్థం కావట్లేదు. వద్దులే కానీ అన్న వెళ్తుండే. ఓకే ఫ్రెండ్స్, ఇదే వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చిన్నప్పుడు ఏం ఆటలాడినారో మాకు కామెంట్ పెట్టండి. ఓకే బాయ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. అనుకున్నాగా ఉంది వీడియో పెట్టేసరికి.